భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి అవసరమైన న్యాయం సహాయం అందించడం జరుగుతుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో మొనపగుట్టలో నూతనంగా నిర్మించిన భరోసా సెంటర్ భవనాన్ని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, స్థానిక శాసన సభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, జిల్లా ఎస్పీ డి జానకీలతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భరోసా సెంటర్ల ద్వారా మహిళలకు పూర్తి రక్షణ కల్పించే విధంగా సేవలు అందించడం జరుగుతుందన్నారు. మహిళలు, బాలికలపై జరిగే అత్యాచారాలు, అఘాయిత్యాలు, పాక్సో కేసులను ఈ సెంటర్ ద్వారా బాధితులకు న్యాయం, సహకారం అందించడం, వారికి భరోసా కల్పించడం జరుగుతుందన్నారు. మహిళలు ప్రతి ఒక్కరూ భరోసా సెంటర్ ద్వారా లభించే సేవలు, సదుపాయాలతో పాటు కేసు నమోదు ఎలాంటి విషయాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. బాధిత మహిళలు ధైర్యంగా పోలీస్ స్టేషన్ ద్వారా భరోసా సెంటర్లకు ఫిర్యాదు చేస్తే రక్షణతో పాటు న్యాయం కలుగజేస్తుందన్నారు. మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ వారు రూపాయలు 2.10 కోట్లతో నిర్మించడం గొప్ప విషయమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఎంపీ డీకే అరుణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, అదనపు ఎస్పీ రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు జగపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్టీఆర్ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సార్ అయం ముహూర్తః సుముహూర్తోస్తు.